బ్రదర్ నేను చర్చ్లో ఉన్నాను. అరౌండ్ 10-12కి నాకు కాల్ వచ్చేది. నేను ఆ చర్చ్లో ఉన్న మీడ్ ఆఫ్ ది చర్చ్ అని చెప్పి మెసేజ్ పెట్టా, ఏమైనా ఎనీ అర్జెంట్ ఉంటే టెక్స్ట్ పెట్టాను. ఇట్లా చనిపోయిందని అన్నారు. అవు అని అన్న. తెలియదు అన్నది. ఎక్కడ ఉందంటే సోన్స్ హాస్పిటల్ అన్నారు. బయటకు వచ్చేసి ఫోన్ చేసి ఏమైందని అంటే ఇట్లా అయింది అని అనగానే ఏమన్నా ఫోన్ చేసిందా 1-2 డేస్ ముందు ఎవరితో మాట్లాడిందంటే మా ఇంకొక తిన మీద వాళ్ళ సిస్టర్, నెక్స్ట్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో తనకు ఫోన్ చేసి ఇట్లా తాగుతున్నాడు, పైసలు అడుగుతున్నాడు, వాళ్ళ అత్త కూడా వస్తున్నారంట, లొల్లీలు అవుతున్నాయని చెప్పింది. సో నేనే నా దగ్గరికి వచ్చేయమని చెప్పినాను, లొల్లీలు అయితే అవుతున్నాయని చెప్పేసి తిని చెప్పింది అని మా బ్రదర్కి చెప్పిందంట. అనగానే ఇమీడియట్గా నేను ఏం చేశానంటే డౌట్ వచ్చేసి ఏ హాస్పిటల్ ఉందో తెలుసుకొని మా శిరీష నెంబర్కి కాల్ చేయి. వాళ్ళ నెంబర్లు ఎవరివి మా దగ్గర లేవు, ఎందుకంటే మేము వాళ్ళకు కాంటాక్ట్లో లేవు. శిరీష నెంబర్ చేస్తే వాళ్ళ తోడి కోడళ్ళు లేపింది. లేపి మాట్లాడడం జరిగింది అన్నట్టు. మేము వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసినాం, ఏదైనా ఉండని అండి, మేము వచ్చేంత వరకు వెయిట్ చేయండి, తర్వాత మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటే తీసుకెళ్ళండి. మేము ఇట్లా సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. అప్పటికే చెప్పారు వెయిట్ చేయండి, బాడీని అక్కడనే పెట్టండి, మేము చివరి చూపు చూసుకుంటామని. మరి ఎందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది? అయితే మాకు నమ్మకం ఉండే, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం కాబట్టి ఉంటారు కదా, న్యాచురల్ డెత్ కదా, వాళ్ళు న్యాచురల్ డెత్ అంటున్నారు కాబట్టి కంపల్సరీ ఉంటారనే ఉద్దేశంతో వితిన్ 20 minutesలో హాస్పిటల్కి రావడం జరిగింది. రావడం జరగలే. నేను సికింద్రాబాద్ నుంచి లకిడి కప్పులకు రాగానే ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ ఫోన్ చేశా, ఏదో డౌట్ వచ్చి చేసి మళ్ళీ ఉండండి దగ్గరలో ఉన్నా, ఇంకో 10 minutes రీచ్ అవుతున్నామని చెప్దామని ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లే. సో ఎన్నిసార్లు చేసినా ఫోన్ లేపకపోయేసరికి డౌట్ వచ్చేసి హాస్పిటల్ ఉంది కాబట్టి హాస్పిటల్ గూగుల్లో సెర్చ్ చేసి నెంబర్ తీసుకుంటే రిసెప్షన్లో మాట్లాడారు. మేడం ఇట్లా సోన్సో పేషెంట్ మీ దగ్గర అడ్మిట్ అయినారు కదా, వాళ్ళు ఉన్నారా, అటెండర్స్ కానీ వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళని అడ్మిట్ ఏం కాలేదండి, ఆ డెడ్ బాడీనే తీసుకొచ్చారు, అడ్మిట్ కాలేదు అని అన్నారు. ఏందండి మరి మీరేమైనా ట్రీట్మెంట్ ఇచ్చారా లేకపోతే డెడ్ బాడీతోనే వచ్చారంటే లేదు సార్ వచ్చేసా అని, ఆగండి సార్ అని చెప్పి మా సీనియర్ని కనుక్కుంటా అని చెప్పి వాళ్ళ సూపర్వైజర్కి ఫోన్ చేసింది. సూపర్వైజర్ కన్ఫర్మేషన్ చేసుకొని నాకు చేసింది, సార్ చనిపోయిన బాడీనే తీసుకొచ్చారు, అందుకే బయటనే ఉన్నది, ఇంకా మేము అడ్మిట్ చేయలేదు, ట్రీట్మెంట్ ఏం చేయలేదు, అసలు లోపలికి రాలేదు, బయటనే ఉంచారంట. అయితే వాళ్ళు ఏమన్నారనంట ఏదో ఈసీజీ ఏదో తీద్దామని అన్నారు అని అంటే, నేను ఒక పని చేయండి, వాళ్ళు అటెండర్, నేను అలా మేనమామని, వాళ్ళు నాకు అటెండ్ కావట్లేదు, దయచేసి వాళ్ళతో ఒకసారి మాట్లాడియారా అని అన్న. అప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత వాళ్ళని అడుగుతుంటే రావట్లేదు ఫోన్లకి, రిక్వెస్ట్ చేసింది, ఆమె మాట్లాడిచ్చారు. సేమ్ ఎవరైతే ఫోన్లో మాట్లాడారో అదే పర్సన్ మళ్ళీ ఫోన్ చేసి నేను అడిగిన, ఫోన్ ఎందుకు లేపట్లేదు మీరు, మేము వస్తున్నాము, దగ్గరలో ఉన్నాము, ఇంకొక 5-6 minutesలో రీచ్ అయిపోతాము, దయచేసి మీరు ఆనే ఉండండి, మేము వచ్చినాక మీరు ఎట్లా అంటే అట్లా చేద్దాము కార్యము, మీరు పోకండి అని చెప్పి ఎందుకు లేపట్లేదు అని కూడా అడగడం జరిగింది. సరే ఉంటా. మీరు చూసారు కదా ఏదైనా మచ్చలు కానీ స్ట్రెస్ మార్క్స్ ఇవన్నీ అదే మనం అదైపోయి ఏమేమిందంటే మేము ఉంటారనే నమ్మకంతో ఫోన్ పెట్టేశాము, ఆ రిసెప్షన్ కూడా ఫోన్ పెట్టేసి వచ్చే లోపల వెళ్ళిపోయారు. మాకు అప్పుడు డౌట్ వచ్చింది, వెళ్ళిపోవడానికి కారణం ఏంటిది, ఇంత రిక్వెస్ట్ చేసినాక మేము సొంత మేనమామలం, వాళ్ళ సిస్టర్స్ ఆందివేలు ఉన్నారు, ఎడుకో శ్రీశైలం తీసుకుపోవాల్సిన అవసరం ఏముందని డౌట్ వచ్చేసి శ్రీశైలం ఎందుకు తీసుకెళ్లారు, వాళ్ళ ఫాదర్ అక్కడ ఉంటారంట, ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఎవరైతే వినయ్ ఉన్నారో వాళ్ళ డాడ్ మాము అక్కడ ఉంటారంట శ్రీశైలం దగ్గర, అక్కడ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. హైదరాబాద్ లోనే కదా, వాళ్ళే ఇటు వచ్చి చేస్తారు, ఏదో అక్కడ చేద్దామని అనుకున్నారంట, అది మనకు తెలియదు. తర్వాత మాకేందంటే ఇవన్నీ వెళ్ళిపోయిందని డౌట్ వచ్చేసి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఏసీబీ గారికి ఇన్ఫామ్ చేశాము, ప్లస్ సిఐ గారు ఎస్ఐ గారికి ఇన్ఫామ్ చేశాము. భర్త ఏమంటున్నారంటే అది ఆయన ఇది జరిగినాక చెప్తాం మేడం, అది కంటిన్యూషన్ కరెక్ట్గా చెప్తాను. సో ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వచ్చామో మేము చెప్పాము, సార్ మాకు ఏమైందో తెలియదు కానీ మాకు ఎందుకో సస్పిషియస్ వస్తుంది, మాకు తెలియకుండా తీసుకుపోవడం కారణం ఏంది, వాళ్ళకన్నా ఎక్కువ రిలేషన్ మాకు, మేము లాస్ట్ కూడా చూడకుండా మాకు ఎందుకో డౌట్ వస్తుంది, బాడీని ఏమైనా చేస్తారని, దయచేసి బాడీని ఆపండి అని అన్నాం. ఎస్ఐ గారు మా దగ్గర నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే సేమ్ పర్సన్ ఫోన్ లేపి వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది. వాళ్ళకి పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేశారు, ఇట్లా సోన్సో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు బాడీ తీసుకుపోకండి, పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలి నార్మల్గా ఇది జరిగినప్పుడు, సో మీరు తీసుకుపోకండి, రిటర్న్ రండి అని చెప్పాడు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.